This call is now being recorded. Hello? This call be recorded. Yes, sir. It is recording, sir. So Sai Kiran, I am sir. also recording, madam, my Yes, call. sir. You can also do, sir. Madam, what is your good name, madam? Sir, I am Ambika, sir. What? From ICICI Bank, sir. What is your name? Ambika. Ambika. AMBIK. Sir. Very nice name. Madam, Yeah, okay. Thank you, sir. Sir, why are you recording my call, madam, without sir, my permission? not only your call, sir. Everyone's call it will record, sir. Okay. You can From speak collection Hindi or Telugu? సార్ తెలుగు వస్తుంది చెప్పండి. చెప్పండి మేడం, మీరు ఎందుకు నాకు కాల్ చేసి డిస్టర్బ్ చేశారు? సార్ మీకు కాల్ చేసి డిస్టర్బ్ చేసే కాదు సార్ కాల్ చేసింది ఏంటంటే మీ పర్సనల్ లోన్ ఈఎంఐ అది పేమెంట్ అయింది బట్ పార్షల్ అమౌంట్ అది పెండింగ్ ఉంది. ఎంత? 2 loans ఉంది. ఎంత? ఒక నిమిషం సార్. సార్ ఒక లోన్ వచ్చేసి 349 రూపీస్ పెండింగ్ ఉంది. ఇంకొకటి 272 రూపీస్. ఓన్లీ 600 ఓన్లీ. అవును సార్. అది పేమెంట్ చేసుకోండి సార్. మీకే మళ్ళీ కాల్ కూడా రాదు, మీ ఈఎంఐ కూడా క్లియర్ అవుతుంది, సిబిల్ కూడా అప్డేట్ అవుతుంది కదా. మేడం 600 కోసం మీరు ఇన్ని కాల్ చేస్తున్నారా మేడం? 600 టైమ్స్ సార్, కాల్ చేస్తున్నారు. సార్ మీకు తెలుస్తుందో లేదో తెలియదు బట్ ఏంటంటే 45 పెండింగ్ ఉంటుంది కాల్ చేస్తావా సార్, ఎందుకంటే అది ఈఎంఐ క్లియర్ అవ్వదు. ఓకే ఓకే మేడం, నేను 1 వీక్ లో చేసేస్తాను. ఓకేనా? 1 వీక్ లో అయిపోతుంది. 600 రూపీస్ కే మీరు 600 అంతా చెప్పారు. బట్ వాళ్ళు 600 రూపీస్ చేసాక మళ్ళీ మీకు ఎందుకు సార్ ఒక వీక్? 1 వీక్ లో చేస్తాం మేడం. 600 నా దగ్గర లేదు. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఒక 600. ఏం పని చేస్తారు సార్ మీరు? 600 కూడా లేదు చెప్తా ఉన్నారు కదా, ఏం పని చేస్తారు మీరు? మేడం మొన్ననే 7,000 రూపీస్ పే చేశాను మేడం, అవునా కదా? సార్ చేశారు, లేదంటే చెప్తలేదు. మీరు పేమెంట్ చేశారు, ఫుల్ అమౌంట్ చేయాలి కదా. అయ్యో 600 మేడం, 600 కదా. మీరు పార్సల్ అమౌంట్ చేశారు 600 సార్. అరేంజ్ చేసాక ఎంత అవుతుంది? మీరే ఒక డేకి అంత అమౌంట్. ఒక విషయం చెప్పాలనా? సార్ చెప్పండి. ఒక విషయం చెప్తాను. చెప్పండి. 7,000 పేమెంట్ చేసిన ఆయనకి 600 ఎక్కువ మనీ కాదు, అవునా కదా? అదే సార్, అదే కూడా నేను అడుగుతా ఉన్నాను కదా. అంత చేశారు, ఇంత అమౌంట్ ఎందుకు మళ్ళీ మీరు పెండింగ్ ఉండుకో మళ్ళీ నెక్స్ట్ లేదు మేడం, నా దగ్గర డిలే చేస్తారో? లేదు సార్ అరేంజ్ చేయండి సార్. 600 కదా అరేంజ్ చేసేది దొడ్డు పని కదా. అంత అమౌంట్ కూడా మీరు అరేంజ్ చేయలేకపో, అంత వ్యక్తి కాదు కదా మీరు. నేను చేసేస్తాను. ఒక డే అంత అమౌంట్ ఎక్స్పెన్సెస్ మండే వరకు అయిపోతుంది సార్, మండే వరకు చేసేస్తాను. ఓకేనా? లేదు సార్, ఒక డేస్కి మీరు ఎంత ఖర్చు పెడతారు చెప్పండి. నేనా మేడం? ఎక్కువనే ఖర్చు చేస్తారు కదా మేడం. నిజంగా చెప్పాలంటే 1 డేకి నాకు 50 రూపీస్ ఈజీగా. అంటే మీరు ఫ్యామిలీ మ్యాన్ కదా సార్, మీ ఫ్యామిలీ కదా, మీరు వెజిటేబుల్స్ పెడితేనే 600 రూపీస్. మేడం అప్పుడు ఆ 600 కోసం ఏం లేదు మేడం. మళ్ళీ అయితే నేను మండే వరకు చేసేస్తాను. ఓకేనా? ఓకే, మీకు 600 బిగ్ ప్రాబ్లం కాదు, బట్ ల్యాక్ చేసాకి మీ అంటే టైం తీసుకోవడానికి మాత్రం మీరు చేస్తూ ఉండరు కదా సార్. మేడం మళ్ళీ మీరు అడగండి సార్. ఒక విషయం చెప్పాలా మేడం? ఒక విషయం చెప్తాను. చెప్పండి. ఇప్పుడు దీంట్లో మీకు ప్రాబ్లం ఏంటి నాకు చెప్పండి. ఇప్పుడు నేను 600 పేమెంట్ చేయలేదు మేడం, ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఓకేనా? చెప్పండి. నేను 600 పేమెంట్ చేయట్లేను. ఓకేనా? అది నా సివిల్, నా ప్రాబ్లం. మీకేంది ఇష్యూ నాకు చెప్పండి. అది బ్యాంక్ అమౌంట్ కదా సార్. ఒక నిమిషం, దానికి ఇప్పుడు 600 కి ఇంట్రెస్ట్ పడదా? ఒక నిమిషం మేడం, క్వశ్చన్ అడిగారు, నన్ను ఆన్సర్ చెప్పాలి కదా. మీరు చెప్పింది నన్ను వింటాను కదా. ఇప్పుడు నేను చేస్తాను, నేను చెప్తాను, మీరు వినండి. గో హెడ్. ఓకేనా? ఏంటంటే మీరు చెప్పారు కదా, మీరే సిబిల్లో. ఓకేనా? మీరే అంటే ఎన్ని డేస్ తర్వాత మీరే పేమెంట్ చేయాలి, వేరే ఎవరు చేయాలి. ఎందుకంటే మీరే లోన్ తీసుకొని మీరే పేమెంట్ చేయాలి. ఆ డబ్బులు వచ్చేసి బ్యాంక్ డబ్బులు కదా సార్, బ్యాంక్కి మీరు రిటర్న్ ఇవ్వాలి కదా. అందుకే కలెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఉంటుంది బ్యాంక్లో, అన్ని బ్యాంక్లో ఉంటుంది. మీరు అది ఈఎంఐ అమౌంట్ ఫుల్ అమౌంట్ పేమెంట్ చేయలేకపోతే ఆ పని అంటే పేమెంట్ అనేది పేమెంట్ చేస్తే మీకు అవ్వదంటే, లేదంటే మీ ఫాలో అప్ ఎప్పుడో అవుతుంది, లేదంటే పేమెంట్ చేస్తే కలెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఉంటుంది. కలెక్షన్ వారు మీకు కాల్ చేస్తారు, మీకు చెప్తారు ఇంత అమౌంట్ పెండింగ్ ఉంది చేసండి. అది పని, కలెక్షన్ డిపార్ట్మెంట్ పనినే మీకు పేమెంట్ ఎంత పెండింగ్ ఉంది చేసుకోండి ఎలా చెప్పేదో పని నాకు. థ్యాంక్ యూ సార్. అది మీరు అరేంజ్ చేసుకోండి, ఈరోజు పేమెంట్ చేసుకొని క్లియర్ చేసుకోండి. మళ్ళీ మీకు కాలే రాదు, మీకు డిస్టర్బ్ ఉండదు.
మీ పనిలో మీరు వెళ్ళొచ్చు కదా. మళ్ళీ మీకు కాల్ చేస్తే మీకు కూడా డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ మీకు సిచ్యువేషన్ బాగాలేదంటే అప్పుడు మీకు ఫ్రస్ట్రేషన్ అవుతుంది కదా. అందుకే చెప్తా ఉన్నాం అంతే. నేను ఫ్రస్ట్రేట్ అయితే మేడం నేను ఫ్రస్ట్రేట్ అయినాను అనుకోండి, నేను తిట్టేస్తాను, నేను ఘోరంగా తిట్టేస్తా. నా మూడు మంచిగా ఉంది కాబట్టి నేను ఏమంటలేను, డిపెండ్ నా మూడు. సార్ తిట్టేస్తే ఏం వస్తుంది చెప్పండి. తిట్టేస్తే మేడం ఏం రాదు. నేను అందుకే అంటే మేడం లేదు మోర్ అంటే ఏంటి అవుతుంది. తిట్టేస్తే మీ బీపీ అన్నది ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది. అయ్యో నాకు బీపీ లేదు మేడం, నాకు లేదు. అదే యాంగ్రీ మూడ్ లో మీరు తిట్టేస్తే మీరు బీపీ అన్నది ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది. ఎంత దాని గురించి ఏంటి అవ్వదు. మీరు తిట్టేస్తే 600 రూపీస్ తిట్టేస్తారని తిట్టేయండి. మేడం నిజంగా మీరు చాలా మంచివాళ్ళు మేడం. సార్ థ్యాంక్ యూ సార్. అది చేసుకోండి సార్. అంబిక బిగ్ అమౌంట్ కాదు. అంబిక కదా మీ పేరు? అవును సార్. ఓకే, బాగుంది. మీ కలెక్షన్ చేసే టైపు నాకు బాగా నచ్చింది. చేసుకోండి సార్. ఈ రోజు 600 రూపీస్ మీరు పేమెంట్ చేసుకొని క్లియర్ చేసుకోండి. మీకు నేను కాల్ అన్నది రాదు. మండే వరకు చేసేస్తాను. ఓకేనా? మండే వరకు మీకు డైలీ కాల్ వస్తుంది సార్. మీకు నెక్స్ట్ మంత్ ఏం చెప్తానంటే ఇన్ని డేస్ ఎన్ని మీరు డిలే చేశారో అన్ని డేస్ కు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ కాదు మేడం, ఇవాళ డేట్ ఎంత? 12th 13th 12th 11th. నెక్స్ట్ మంత్ ఇంకో 20 days ఉంది నాకు. 20 days సార్. నెక్స్ట్ మంత్ నేను చెప్పింది ఏంటంటే మీరు 5th ఈఎంఐ డేట్, ఈ 5th 11th వరకు మీకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ బిల్లో యాడ్ అవుతుంది మీకు. మేడం మీకే మంచిది కదా మేడం, ఇంట్రెస్ట్ యాడ్ అయితే నేను మీ బ్యాంక్ కి ప్రాఫిట్ కదా మేడం. నా వల్ల ఆర్బీఐ సార్ నన్ను ప్రాఫిట్ చేయొద్దు సార్. మీరు మీ అమౌంట్ మీరే అంటే చార్జెస్ అన్ని మీరే తక్కువ చేసుకోండి కదా. ఇప్పుడు పేమెంట్ చేస్తే ఈ రోజు మీకు మళ్ళీ రేపు గురించి మీకు ఇంట్రెస్ట్ అనేది పడదు కదా, అడిషనల్ చార్జెస్. మీరు అలానే థింక్ చేయొచ్చు కదా. ఓకే మేడం, మీరు ఒక పని చేయండి, నేనైతే మండే వరకు కట్టేస్తాను. మీకు ఇష్టం ఉంటే కాల్ చేయండి, నేను మంచి టైం పాస్ చేస్తాను. మండే మీరు కాల్ చేయండి. నేను ఒక విషయం చెప్తాను అంబిక, మిస్ అంబిక, మీకు విషయం చెప్తాను మేడం. మీరు నేను అగ్రీ అయ్యా. ఓకే, నేను మండే వరకు పే చేస్తానని. ఓకేనా? ఇన్ కేస్ ఎవరైనా కాల్ చేసి మళ్ళా నాకు డిస్టర్బ్ చేసిరు అనుకోండి, నేను వదిలేస్తా. 600 అంత విషయం కాదు. ఓకేనా? నేనే ఆపిన, కావాలని వాంటెడ్లీ ఆపిన, ఇంటెన్షన్ గా ఆపిన. ఓకేనా? నా దగ్గర మనీ లేక కాదు, నేను చేయలేక కాదు. అట్లా అన్నప్పుడు నేను 7,000 చేశాను, ఆ 7,000 కూడా చేయకపోతుండే. అవునా కాదా? అవును. నేను చేసే ఒక్క నిమిషం మేడం, నేను చేసే ఉద్దేశం ఉంది కాబట్టి నేను చేశాను. కాకపోతే ఏంటంటే కొంచెం ఏదైనా ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోయినాను. మండే వరకు నేను టోటల్ క్లోజ్ చేసేస్తాను. ఓకే సార్. ఓకేనా? చెప్తా ఉండాలంటే సాయి కిరణ్ సార్, మా టీం అంటే బెంగళూరు టీం గురించి మీకు కాల్ అన్నది రాదు. ఇప్పుడు మండే చెప్తా ఉన్నారు. మండే దాకా నాకు ఇప్పుడు డిఎన్డి లేక డిఎన్సి పెట్టండి. డిఎన్డి లేక డిఎన్సి, డు నాట్ డిస్టర్బ్, డు నాట్ కాల్. ఓకే, మీరు వినండి. చెప్పండి. మా టీం గురించి నేను అప్డేట్ చేస్తాను. మీకు మండే వరకు కాల్ అనేది రాదు. మండే ఏంటంటే ఒక నిమిషం సార్, హైదరాబాద్ నుంచి మీకు ఫాలో అప్ వస్తుంది. అప్పుడు రికార్డింగ్ కాల్ వచ్చేసింది. అదే మీ వ్యూర్ అంటే నేను చేయకూడదు సార్. మేడం అంటే మీకు కాల్ అన్నది మేడం అంబిక మేడం, నేను ఒక మాట చెప్పాలా? నేను నిజంగా చెప్పాలంటే మీకు ఒక విషయం చెప్తాను. నేను ఫస్ట్ పొలైట్ గా మంచి చెప్తాను. నేను కాదు ఇప్పుడు లేదు, మండే రోజు చేస్తాను. ఇన్ కేస్ అవతల పర్సన్ విన్నాడు అనుకోండి, సరే సార్ ఓకే సార్ చెయ్యండి అన్నాడు అనుకో, సరే. ఒకవేళ అట్లా అనలేదు అనుకోండి, ఆయనతో ఇంకా నేను టైం పాస్. ఎంత టైం పాస్ చేస్తానంటే ఇరిటేట్ అయ్యి అతనే కాల్ డిస్కనెక్ట్ చేసి వెళ్ళిపోవాలి. తిట్టను కానీ టైం పాస్ చేస్తాను. టైం పాస్ చేస్తే నేను మళ్ళీ టైం పాస్ ఎలా చేస్తానంటే అవతలోడు పిచ్చోడు అయిపోవాలి, తల కొట్టుకోవాలి. ఈ అమ్మాయి ఓనికి రానాయన నేను ఫోన్ చేసిన ఏమవుతుంది చెప్పండి మేడం. ఫస్ట్ నేను చెప్తాను మేడం అంబిక మేడం, నేను అందుకే నేను ఏం చెప్తాను, ఫస్ట్ ప్రేమతో చెప్తాను. మండే రోజే అయిపోతుంది, మండే వరకు టైం కావాలి అని చెప్తాను. లేదు ఇప్పుడే పే చేయమంటే నేను అసలు రిజర్వ్ అంటే నా దగ్గర 2 ఫేస్ ఉంది. ఆ 2 ఫేస్ చూపించాల్సి వస్తుంది. ఫస్ట్ ఫేస్ మీరు చూసిరు, సెకండ్ ఫేస్ వేరేగా ఉంటుంది, ఆ వేరే చూపిస్తాను నేను.
మీరు ఓకేనా ఒక ఫేస్ 2 ఫేస్ అదన్నీ ఇప్పుడు ఏంటంటే అది మీ మీ పర్సనాలిటీ మేడం అది మీకు దాని గురించి మీకు విషయం నేనైతే చెప్పాలా చెప్పాను. మేడం మేడం ఒక్క మేడం మేడం నిమిషం మేడం సార్, మేడం మేడం మీరు చెప్పింది నేను వింటాను సార్, మళ్ళీ నేను చెప్తాను అదని మీరు వినరు, అదే ప్రాబ్లం అవుతుంది. మీరు ఇప్పుడు చెప్పారు కదా మండే అలాగే పేమెంట్ ఓకే సార్, మండే వరకు మా టీం గురించి మీకు కాల్ అన్నది రాదు, మండే మీరు పేమెంట్ చేసుకోండి, దాంట్లోకేంటి ప్రాబ్లం మీద మీరు 2 ఫేస్ చూస్తాను అదన్నీ మీ పర్సనాలిటీ, దాని గురించి నన్ను ఏంటి చెప్పకవ్వదు. మేడం మీ ఓకేనా మీ డిఎల్సి మీరు మెన్షన్ చేయండి మేడం మీ డిస్పోజిషన్ లో సార్ నేను అదే డిఎల్సి ఆర్ చెప్తా డిఎల్డి ఉన్నాను ఓకేనా సార్, నేను అదే చెప్తా ఉన్నాను మండే వరకు మా టీం గురించి మీకు కాల్ అనేది రాదు, అంటే రికార్డింగ్ కాల్ సెంట్రల్ టీం గురించి కాల్ వస్తే దాంట్కి ఏంటి మేడం చెప్పకూడదు, ఇది రికార్డింగ్ నేను కాల్స్ ఓకే ఈ ఆటోమేటిక్గా 600 వస్తుంది. కాదు కాదు నేను 600 పే చేస్తే నా అకౌంట్ మొత్తం క్లోజ్ అయిపోతుందా అకౌంట్ ఎలా క్లోజ్ అవుతుంది చెప్పండి, మరి ఈ మంత్ ఈఎంఐ క్లియర్ అవుతుంది, మీకు అకౌంట్ ఫుల్ అమౌంట్ చేస్తే కదా మీకు క్లియర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎవరి దగ్గర వడ్డీ తీసుకుంటారు, మీరు అసలు అవుట్ అంటే స్టాండింగ్ ఇంట్రెస్ట్ అవుతుంది అవుట్ అమౌంట్ స్టాండింగ్ కట్టి అవుతుంది ఒక నిమిషం సార్, చెక్ చేసి చెప్పండి నాకు ఒకసారి అసలు టోటల్ అమౌంట్ ఎంత ఉంది హలో ఆ, సార్ ఒక లోన్ వచ్చేసి యాజ్ ఆఫ్ టుడే 2,13,589 రూపీస్ ఉంది ఆహా యాజ్ ఆఫ్ టుడే. ఓకే 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 ఇంకొక లోన్ వచ్చేసి ఉమ్. ఉందండి, మీరేం పని చేస్తారు సార్, అంటే బిజినెసా లేదంటే ఎంప్లాయీగా ఇంటర్ వర్క్ చేస్తారా? నేను ఓకే, ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ వస్తారు మీరు? నేనా సార్ హైదరాబాద్ ఓకే సార్, ఇన్నొక లోన్ వచ్చేసి 2,10,426 రూపీస్ ఉంది యాజ్ ఆఫ్ టుడే. ఓకే ఓకేనా ఉమ్. మీరు కొంచెం అది మీకేంటి టీం అంటే అమౌంట్ ఏంటి బిగ్ అమౌంట్ కాలేదు, ఓకేనా కొంచెం అరేంజ్ చేసి అది చేసుకోండి సార్, ఓకేనా మండే అని చెప్తా ఉన్నారు, మండే నా దాంట్లోపే అట్లీస్ట్ ట్రై చేయండి. మేడం మండే అంటే మీ ఒకసారి మీ మీ ఓకే ఏజెన్సీ పేరు చెప్పరా సార్, ఏజెన్సీ కాదు సార్, మీకు కావాలంటే మా బ్రాంచ్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు, డైరెక్ట్గా బెంగళూరులో ఉంటే మీరు డైరెక్ట్గా వచ్చేయండి. బీపీఓనా బ్రాంచ్ బీపీఓ కాదు సార్, ఇన్ హౌసా ఇన్ హౌసే సార్, బ్రాంచ్లే ఇన్ హౌస్. ఏడా మేడం మీరు అడ్రస్ అడ్రస్ సార్ బొమ్మనహళ్ళి బ్రాంచ్, బొమ్మలని బ్రాంచా బొమ్మనహళ్ళి, మీకు కావాలంటే వాట్సాప్లో మీరు పంపిస్తాను మీరు సార్ అడ్రస్. మీరు ఉంటారా అండి సార్ ఉంటాను సార్. మీరు లొకేషన్ షేర్ చేయగలుగుతారా వస్తాను నేను సార్ వచ్చేయండి 5 o'clock లోపు, లేదంటే 5:30 లోపల వచ్చేయండి, మీరు ఉంటాను సార్. మీరు లొకేషన్ షేర్ చేయండి నేను ఒక 1.5 అవర్లో వస్తాను ఓకే సార్, టైం ఫోన్ తీసుకొని చేస్తాను. ఓకే ఎక్కడ ఓకే మీరు మీరు ఎక్కడ మీరు ఇప్పుడు నేను ఉన్నా హైదరాబాద్లో మీరు ఉన్నా ఎక్కడ? నేను హైదరాబాద్లో ఉన్నా మీరే చెప్పారు కదా ఎప్పుడు మేడం వస్తారు మీరు మీరు? ఈ రోజు బెంగళూరులో ఉంటారు కావాలంటే నేను ఈ రోజు హైదరాబాద్లో ఉంటా ఎట్లా వస్తాను మేడం నేను నాకు ఫుల్ రానికి 1 night పడుతుంది ఈ నుంచి ఆడికి రానికి మీరు అదే సార్, ఈ రోజు అంటే ఈ రోజు రండి, లేదంటే రేపు వస్తారంటే రేపు వచ్చేయండి, అడ్రస్ అంటే పంపిస్తాను, మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారో దాంట్లో వచ్చేయండి, దాంట్లోకి ఏంటి ప్రాబ్లం లేదు, బ్రాంచ్లో ఉంటాను నేను. థ్యాంక్ యూ మేడం మీ ఓకే డిజిగ్నేషన్ మేడం సార్, సార్ టీమ్ లీడర్ సార్. మీరు కూడా టీఏలేనా అవును సార్. సేమ్ పించ్ ఓకే సార్, బాయ్ సార్ అడ్రస్ సెండ్ చేస్తాను, అవసరం లేదు మేడం వద్దు సార్. మేడం వద్దు మేడం థ్యాంక్ యూ వెల్కమ్ సార్, పేమెంట్ చేసుకోండి సార్ మండే, ఓకేనా? థ్యాంక్ యూ ఓకే సార్, థ్యాంక్ యూ సార్.